హలో గైస్, ఈ వీడియోలో నేను బయోకెమిస్ట్రీ డిఎంఎల్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు థియరీలోనే కాదు, ప్రాక్టికల్లో కూడా ఇవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో మీరు పాజ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఈ మెటీరియల్ ఇక్కడే చదువుకోండి. ఓకే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ apparatus. సో ఈ క్వశ్చన్ మీకు రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ గ్లాస్ వేర్స్ అండ్ ప్లాస్టిక్ వేర్స్ యూజ్డ్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ అని అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇంట్రొడక్షన్ ఆఫ్ apparatus రైట్ ఆర్ డిస్కస్ అబౌట్ apparatus అని అయినా మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఏ విధంగా అడిగినా కానీ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్. సో మెయిన్గా ఎగ్జామినర్కి మీరు ఒక మంచి ఇంప్రెషన్ రావాలంటే మీరు పాయింట్ వైజ్గా రాయడం బెటర్. మీరు రాసే ప్రతి ఆన్సర్ ఒక పారాగ్రాఫ్స్గా రాయకుండా పాయింట్ వైజ్గా రాయండి. ఓకే, ఫస్ట్, different glass and plastic containers are used in biochemical laboratory. They are used for various purposes as measuring of substances from containers. So glasswares అంటే ఏంటి, జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామో ఈ పాయింట్లో ఉంది, పాయింట్ రాసేయండి. మెజర్ కోసం, కెమికల్స్ మెజర్మెంట్ కానీ, లిక్విడ్స్ కెమికల్స్ మెజర్ చేయడానికి, లిక్విడ్ బేస్డ్ పౌడర్ బేస్డ్ ఇవన్నీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, డ్యూరింగ్ their operator they are exposed to the chemical glassware used in the laboratory are resist actions of chemical and effects of sudden changes of temperature during boiling glass composed of following materials. So కొన్ని బాయిల్ చేయాల్సింది ఉంటుంది కెమికల్స్ని, అండ్ కొన్ని రస్ట్ కానీ రెసిస్ట్ బయట ఉన్న టెంపరేచర్తో అవి కాంటాక్ట్ అవ్వకుండా ఉండడానికి దెర్ ఆర్ ఫ్యూ సో ద మెటీరియల్స్ ఆర్ ప్యూర్ సిలికా, సోడియం కార్బోనేట్, బోరాన్ సిలికేట్ ఆక్సైడ్, లెడ్, అల్యూమినియం లాంటివి. ఓకే, బ్రోకెన్ గ్లాస్ యాక్ట్ యాజ్ ఫ్యూజన్ ఏజెంట్ బోరాన్ ఆక్సైడ్ రెడ్యూస్ ద టెంపరేచర్ ఫర్ మెల్టింగ్ ద గ్లాస్, లెట్ గివెన్ క్లారిటీ. ఓకే, ఈ పాయింట్ మీరు రాయాల్సినంత అవసరం లేదులేండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ గ్లాస్లో బోరోసిలికేట్ గ్లాస్, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్, రెగ్యులర్ సోడా లైమ్ గ్లాస్ రాసి జస్ట్ సబ్ హెడ్డింగ్స్ లాగా 0.1, 2, 3 అని మెన్షన్ చేయండి. ఈ కాంపోజిషన్ రాయాల్సిన అవసరం లేదు, దీనికి ఒక్కొక్క పాయింట్ రాయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ దాని తర్వాత వెంటనే టైప్స్ ఆఫ్ గ్లాస్ వేర్స్ రాసేయండి. ఓకే, దీన్ని మీరు ఎక్స్ప్లెనేషన్గా కొంచెం ఎలాబొరేట్ చేస్తూ రాయొచ్చు. లైక్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, గ్రాడ్యుయేటెడ్ ఉంటుంది అండ్ జనరల్ గ్లాస్ వేర్స్ ఉంటుంది. జనరల్గా గ్రాడ్యుయేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే మెజర్మెంట్ చేయడానికి. ఓకే, విచ్ అవర్ గ్రాడ్యుయేషన్స్ హ్యావ్ దెమ్ అండ్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ అక్యూట్ ఫర్ గ్రాడ్యుయేట్. దే ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్స్, పిపెట్స్ అండ్ మెజరింగ్ సిలిండర్స్. ఓకే, సో దీంట్లో ట్రాన్స్ఫర్ పిపెట్స్ అని ఉంటాయి, అండ్ పిపెట్స్ కూడా వాల్యూమెట్రిక్ పిపెట్స్. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ మనం తీసుకోవడానికి, శాంపుల్ కానీ సొల్యూషన్ కానీ తీసుకోవడానికి ఈ పిపెట్స్ యూస్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫర్ చేయడానికి. సో దాంట్లో 3 పాయింట్స్ రాయండి: అప్సర్ సెక్షన్ ట్యూబ్, సెంట్రల్ సిలిండ్రికల్ ట్యూబ్, లోవర్ డెలివరీ, దెన్ పార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఈ అప్పర్ సెక్షన్ ట్యూబ్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెజరింగ్ పిపెట్స్ కూడా ఉంటాయి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రం తీసుకోవడానికి. సో దీంట్లో అయితే సెంట్రల్ వెల్వ్ అనేది ఉండదు. నెక్స్ట్, జనరల్ apparatusకి డైరెక్ట్ పాయింట్ వచ్చేసేయండి. సో దీస్ ఆర్ బ్రాడ్ సిలిండ్రికల్ వెజల్స్ అవైలబుల్ హ్యాస్ కెపాసిటీ ఆఫ్ 550 ml. ఓకే, దే ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ బాయిలింగ్ ద సొల్యూషన్స్. మెయిన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హిస్టోపాథాలజీలో అయితే హెమటాక్సిన్ బాయిల్ చేయడానికి ఫ్లాస్క్ యూజ్ చేస్తాం కదా. సో ఆ బీకర్, ఆ ఫ్లాస్క్ని మనం జనరల్ apparatus కింద వస్తుంది. ఈవెన్ మైక్రోబయాలజీలో మీడియా ప్రిపరేషన్ బాయిలింగ్కి కూడా ఈ బీకర్స్ యూస్ చేస్తారు, ఈ ఫ్లాస్క్స్ యూస్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ 3 టైప్స్: కొనికల్ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్, ఫ్లాట్ బాటమ్డ్ ఫ్లాస్క్. ఓకే, మీరు ఇట్లా డయాగ్రామ్స్ కూడా వేయడం చాలా బెటర్, కానీ ఈ డయాగ్రామ్స్కి ఇంత ప్లేస్ అయితే మీరు వేస్ట్ చేయకండి. లైక్ చిన్న డయాగ్రామ్స్ వేయండి, ప్లేస్ని సేవ్ చేసుకోండి, ఎందుకంటే బుక్లెట్ ఉంటుంది కాబట్టి ప్లేస్ సరిపోదు కాబట్టి. అండ్ కొనికల్ ఫ్లాస్క్ గురించి ఒక్క పాయింట్ రాసినా చాలు. 3 టైప్స్ ఉంటాయి. ఫ్లాట్ బాటమ్డ్ ఇన్ డిఫరెంట్ సైజ్ ఉంటే 200 to 500 ml ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తారంటే ఫిల్టరేషన్ యూస్ఫుల్ ఇన్ బాయిలింగ్ ఆఫ్ ది సొల్యూషన్ యూస్ చేస్తారు కొనికల్ ఫ్లాస్క్. అండ్ రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హై టెంపరేచర్లో కూడా, అంటే ఎంత ఎక్కువ హీట్ని కూడా అది ఆ మెటీరియల్ తట్టుకోగలుగుతుంది. ఓకే, సొల్యూషన్స్ ప్రిపేర్ చేయడానికి, బాయిల్ చేయడానికి, కండెన్సేషన్ కోసం, ఇంకా డిస్టిలేషన్ పర్పస్లో కూడా ఈ రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్ యూస్ చేస్తారు. మీరు డయాగ్రామ్ కూడా వేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ సెంట్రిఫ్యూజ్.
ఈ సెంట్రిఫ్యూజ్ గురించి రైట్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ అని అడగొచ్చు, లేకపోతే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ సెంట్రిఫ్యూజ్ యూజ్డ్ ఇన్ ది బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ అని అడగొచ్చు. ఓకే, సో ఫస్ట్గా సెంట్రిఫ్యూజ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ రండి. సెంట్రిఫ్యూజ్ ఈజ్ టు యాక్సిలరేట్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్ బై యూజింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. సో మీరు బుక్స్లో కానీ లేకపోతే బయట ఇంటర్నెట్లో కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది దీని డెఫినేషన్. సో ఇక్కడ మాత్రం నేను సింప్లిఫైగా చేసి మీకు చెప్తున్నాను. సెంట్రిఫ్యూజ్ ఈజ్ టు యాక్సిలరేట్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్ బై యూజింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. ఓకే, అండ్ ఈ ప్రిన్సిపల్ ఏంటి, ఈ మెయిన్ పాయింట్ రాసేసి సెంట్రిఫ్యూజ్ యొక్క ప్రిన్సిపల్, అసలు ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుందో ఒక పాయింట్ రాయండి. that it works on principle of centrifuged force to separate insoluble solid from a liquid. Okay, they are, so the types of centrifuges enti, types of centrifuges lo hand centrifuge okati, electrical centrifuge, high speed centrifuge, ultra centrifuge, refrigerator centrifuge. Okay, ee 5 types of centrifuges పాయింట్ వైజ్గా నేను ఈ పిక్చర్లో ఎలా ఉందో అలానే రాయండి, సో దట్ ఇన్విజిలేటర్కి కొంచెం నీట్గా కనపడుతుంది పేపర్. ఓకే, అండ్ ఫస్ట్ హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ గురించి ఒక పాయింట్ రాయండి, ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ 8 మార్క్స్కి రాయాలి అంటే అట్లీస్ట్ మీరు 1.5 పేజ్ అయినా రాయాలి. ఓకే, అలానే 1.5 అవ్వాలని ఏది పడితే అది రాయకండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా సబ్ హెడ్డింగ్స్ పెడుతూ రాస్తే చాలా ఎక్కువ స్కోరింగ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కసారి ఇన్విజిలేటర్ సబ్ హెడ్డింగ్స్ చూస్ అయినా కానీ మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో మెయిన్గా ఈ సబ్ హెడ్డింగ్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇట్ ఈస్ అ డివైస్ ఆపరేటెడ్ బై హ్యాండ్ విచ్ కెన్ గివ్ అప్ టు 2000 to 2500 RPM. ఓకే, ఆ పాయింట్ రాసి RPM ఎంత ఉందో అంత రాయండి. ప్రతి ఒక్క సెంట్రిఫ్యూజ్కి ఒక రేంజ్ ఆఫ్ RPM ఉంది. ఓకేనా, అండ్ కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు ఏముంటుందంటే బకెట్ అసెంబ్లీ ఉంటుంది, కంట్రోల్ పిల్లర్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, అంతే. ఓకే, uses ఏంటి, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ క్వాలిటేటివ్ టెస్ట్ టు సెపరేట్ ద ప్రెసిపిటేట్ ఫ్రమ్ ద లిక్విడ్. అండ్ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్. ఓకే, ఈ హ్యాండ్ సెంట్రిఫ్యూజ్ గురించి మీరు ఒక పాయింట్ రాసినా సరిపోతుంది, కన్స్ట్రక్షన్ రాయకపోయినా పర్లేదు, ఇట్స్ ఓకే, యూజ్ రాయాలి. ఈ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సెంట్రిఫ్యూజెస్ యూజ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీస్ ఆర్ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజెస్. ఓకే, దీన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తూ రాయండి. ఓకే, ఇది మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈ పిక్చర్లో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇట్ ఈస్ ఎ డివైస్ ఆపరేటెడ్ బై అన్ ఎలక్ట్రికల్ మోటార్ విచ్ కెన్ గివ్ అప్ టు 4000 RPM. ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దేర్ ఆర్ 2 types. ఓకే, ఒకటి స్క్రూయింగ్ అవుట్ హెడ్ టైప్, ఇంకొకటి యాంగిల్ హెడ్ టైప్. సో ఈ టైప్స్ మీరు రాయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ గుర్తుపెట్టుకొని రాస్తే వెల్ అండ్ గుడ్. సో దీని కన్స్ట్రక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. మిగతా సెంట్రిఫ్యూజెస్ది మీరు కన్స్ట్రక్షన్ రాయకపోయినా నో ప్రాబ్లం, కానీ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్, ప్రికాషన్స్ అయితే రాయాలి. ఫస్ట్ ఈ కన్స్ట్రక్షన్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రోటార్, మోటార్, ఛాంబర్, లిడ్, స్పీడ్ రెగ్యులేటర్, టైమర్, ఫోటోమీటర్, గ్రాఫైట్ బ్రషెస్, పవర్ స్విచ్. మోస్ట్లీ ల్యాబ్స్లో పోస్టింగ్ పడ్డ వాళ్ళకి సెంట్రిఫ్యూజ్ గురించి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేయాలని. ఇన్ కేస్ ల్యాబ్స్తో కనెక్షన్, అసలు ల్యాబ్కి ఇంతవరకు వెళ్ళని స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ పిక్చర్లో ఉన్నట్టుగా ఉంటుంది ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్. ఓకే, కానీ మనకి ప్రాక్టికల్ టైంలో పెట్టే సెంట్రిఫ్యూజ్ ఇది పెట్టరు, ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ పెట్టరు, మోస్ట్లీ పెట్టరు. నేను ఇలాంటి ఈ ఇమేజ్లో కనపడుతున్నట్టు ఇలాంటి పాట్ టైప్ సెంట్రిఫ్యూజెస్ని పెడతారు. ఓకే, సో యా, కమింగ్ టు ఆ వీడియో. ఆపరేషన్ ఆర్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ కంటే కూడా ఆపరేషన్ అనడం చాలా బెటర్. అంటే హౌ టు ఆపరేట్ దిస్ ఇన్స్ట్రుమెంట్, అసలు సెంట్రిఫ్యూజ్ని ఎలా ఆపరేట్ చేయాలో ఖచ్చితంగా రాయాలి. ఓకే, ప్లేస్ ది ట్యూబ్స్ ఇన్ బకెట్ బై బ్యాలెన్సింగ్. ఈ బ్యాలెన్సింగ్ అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు దీన్ని అండర్లైన్ చేసుకున్నా నో ప్రాబ్లం. బకెట్లో ట్యూబ్స్ పెట్టాలి. సో ఆ ట్యూబ్స్ పెట్టడానికి హోల్డర్స్ ఉంటాయి, ఆ హోల్డర్స్లో మనం టెస్ట్ ట్యూబ్స్ పెట్టాలి, వ్యాక్యూటెనస్ కానీ టెస్ట్ ట్యూబ్స్ కానీ. ఆ రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి, అంటే ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అలా పెట్టకుండా అన్బ్యాలెన్సింగ్గా పెడితే సెంట్రిఫ్యూజ్ పెద్ద సౌండ్ వస్తుంది, షేక్ అయిపోతుంది మొత్తం, దేనిపైన పెడితే ఆ డెస్క్ మొత్తం షేక్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ బ్యాలెన్సింగ్లో పెట్టడానికి. ఓకే, క్లోజ్ ద లిడ్, put on the power switch, increase the speed gradually with regulator. సో అక్కడ రెగ్యులేటర్తో స్పీడ్ అనేది మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి, సడన్గా కూడా ఇంక్రీజ్ చేయొద్దు, ఆపేటప్పుడు సడన్గా కూడా డిక్రీజ్ చేయొద్దు. ఓకే, ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే చాలా బెటర్. ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ is completed, decrease the speed gradually అంటే మీనింగ్ ఏంటంటే స్లోలీ అని అర్థం. Put off the power switch and open the lid and remove the tubes, అంతే.
అండ్ ఆ ట్యూబ్స్ తీసేటప్పుడు మళ్ళీ మీరు ఆ ట్యూబ్స్ కలపకుండా తీయండి, ఎందుకంటే సెంట్రిఫ్యూజ్ చేసి కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. లైక్ సీరం అయితే ఏం అవ్వదు, కానీ మెయిన్లీ ఈడిటిఏ ట్యూబ్స్ మాత్రం మిక్స్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ రైట్ ది ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సెంట్రిఫ్యూజ్ మెషిన్లో. ఈ ఆన్సర్లో రాసినప్పుడు కీప్ ది సెంట్రిఫ్యూజ్ ఆన్ firm base. Okay, balance the tubes properly, increase or decrease speed gradually, keep the lid closed, don't open the lid until rotor stops. ఇవన్నీ ల్యాబ్లో పోస్టింగ్ పడ్డ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది పాయింట్స్, కానీ పోస్టింగ్ పడని వాళ్ళు మాత్రం ప్లీజ్ ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మెయింటెనెన్స్, ఈ సబ్ హెడ్డింగ్స్ అయినా అట్లీస్ట్ గుర్తుంచుకోండి. మెయింటెనెన్స్ ఏంటి? కీప్ ద చాంబర్ క్లీన్, కీప్ ద ప్లాస్టిక్ కవర్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూస్, చెక్ అవుట్ ద ఎలక్ట్రికల్ కనెక్షన్స్, గ్రాఫైట్ పీస్ రెగ్యులర్లీ, ల్యూబ్రికేట్ ది పార్ట్స్. ఇందులో ఒక 2-3 పాయింట్స్ మీకు గుర్తున్నా కానీ, 4 పాయింట్స్లో ఒక 2 పాయింట్స్ గుర్తున్నా కానీ ఇట్స్ ఓకే. నెక్స్ట్ సెంట్రిఫ్యూజ్ ఏంటి? హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్ విత్ కెపాసిటీ ఆఫ్ 20,000 RPM. ద ట్యూబ్ సైజ్ ఇస్ 200 ml. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్లో ఈ సెంట్రిఫ్యూజ్ని ఎక్కువ యూస్ చేస్తారు. మోస్ట్లీ ల్యాబ్స్లో అయితే యూస్ చేయరు. నెక్స్ట్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్. It is an electrical centrifuge with a capacity of 1 lakh RPM. Okay. Next, refrigerator centrifuge. It is provided with refrigerators in the main cabinet. It contains compressor and temperature control and thermometers. It is useful in vaccines and blood products. Okay. Abnormal constituents of urine. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వాట్ ఆర్ ది అబ్నార్మాలిటీస్ ప్రెసెంట్ ఇన్ ద యూరిన్ అని అడగొచ్చు, లేకపోతే ఇంకా ఏ విధంగా అడిగినా కానీ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్ అని అడిగితే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని మీరు మెన్షన్ చేయండి. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాల్యూమ్ ఉంటుంది. సో వాల్యూమ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఆర్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఓకే. సో నార్మల్ హెల్దీ అడల్ట్ ఎక్స్క్రీట్స్ అబౌట్ 1 to 2 liters per day. యావరేజ్ 1.5 liters మాత్రమే ఉంటుంది. సో జనరల్గా మీకు 24 hours యూరిన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అందుకే మెజర్ చేస్తారు అసలు ఈ 24 hoursలో ఎంత యూరిన్ని ప్రొడ్యూస్ చేశాడు పేషెంట్. ఓకే, ఎక్స్క్రీట్ చేశాడు పేషెంట్. సో 1 to 2 is the యావరేజ్. ఓకేనా, అంతకన్నా ఎక్కువ చేసినా అంతకన్నా తక్కువ చేసినా సమ్ ప్రాబ్లం ఉంది అని అర్థం. నెక్స్ట్ పాలియూరియా అంటే ఇంక్రీజ్డ్ యూరినరీ వాల్యూమ్. సో ఎక్కువ యూరిన్ ఎక్స్క్రీట్ అవుతుందంటే దాన్ని పాలియూరియా అంటారు. అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 2 liters per liter. తర్వాత ఆలిగోయూరియా అంటే అసలు కంప్లీట్గా తగ్గిపోయింది యూరిన్ క్వాంటిటీ అని. నెక్స్ట్ అసలు కొన్నిసార్లు ఇది అనేమియా కాదు, ఇట్స్ రాంగ్, బట్ యాబ్సెన్స్ ఆఫ్ యూరియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ కిడ్నీ ఫెయిల్యూర్స్కి అలా. నెక్స్ట్ పాలియూరియా is seen in diabetes mellitus and diabetes insipidus. Oligouria is seen in diarrhea, vomiting, sweating and renal diseases. Okay na. Next appearance ఎలా ఉంటుంది? నార్మల్లీ ఇట్ ఈస్ క్లియర్. యూరిన్ ఎప్పుడైనా కానీ క్లియర్ నేచర్ ఉంటుంది అండ్ స్ట్రా కలర్ ఉంటుంది. ఎక్స్క్రేషన్ ఆఫ్ ఫాస్ఫేట్ pus cells makes it turbidity. When lymph is excreted it appears in మిల్కీ వైట్. సో స్ట్రా కలర్ కాకుండా, స్ట్రా కలర్ అంటే వైట్గా ఉండదు, నార్మల్ క్లియర్ ఫ్లూయిడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇన్ కేస్ టర్బిడిటీ అంటే నురుగుగా ఉన్నప్పుడు పస్ సెల్స్ ఇవన్నీ ఎక్స్క్రీట్ అయినట్టు అర్థం. ఓకే. నెక్స్ట్ కలర్. నార్మల్ యూరిన్ ఇస్ పేల్ ఎల్లో ఇన్ కలర్ డ్యూ టు పిగ్మెంట్ యూరోక్రోమ్. ఓకే, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా చాలా పేల్ ఎల్లో. ఈవెన్ నార్మల్ ఎల్లో కూడా ఓకే, కానీ డార్క్ ఎల్లో ఉండొద్దు. ఓకే. ఇన్ ద యూరిన్ బికమ్ స్మోకీ ఆర్ బ్లాక్. హిమోగ్లోబిన్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. జాండిస్ అయితే డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్. నార్మల్లీ యూరిన్ ఈజ్ పంజెంట్ స్మెల్ వస్తుంది. ఫ్రూటీ స్మెల్ వచ్చింది అని అంటే దాని అర్థం కీటోన్ ఆర్ యూరియా డయాబెటిక్ కండిషన్స్లో ఉన్నట్టు పేషెంట్. నెక్స్ట్ ఫ్యాటీ స్మెల్ వస్తుందంటే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓకే. pH అంటే నార్మల్ pH ఈజ్ 4.5 to 7.5 విత్ అన్ యావరేజ్ ఆఫ్ 6. ఓకే, ఈ pH కూడా చాలా ఇంపార్టెంట్, రాయడం మర్చిపోకండి. స్పెసిఫిక్ గ్రావిటీ దగ్గర మీరు ఇవన్నీ రాయకపోయినా పర్లేదు. నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ 1.010 to 1.30 రాసినా చాలు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్. ఓకే, ఈ కెమికల్ ఎగ్జామినేషన్ అనేది మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా వస్తుంది. ఓకే,
The abnormal constituents which occur in pathological conditions are glucose, ketone bodies, blood, proteins, bile salts, bile pigments. First, Benedict's test ఎందుకు చేస్తారంటే టు ఎస్టిమేట్ ద గ్లూకోజ్, యూరిన్లో గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఓకే, సో వాట్స్ ద ప్రొసీజర్ అంటే 5 ml ఆఫ్ బెనెడిక్ట్స్ రియేజెంట్కి 8 drops ఆఫ్ యూరిన్ బాయిల్ చేయాలి 2 minutes వరకు. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి, లైట్ గ్రీన్, yellow, ఆరెంజ్, బ్రిక్ రెడ్ ప్రెసిపిటేషన్ వచ్చింది అని అంటే concentration of reducing sugar in sample, అర్థమైందా, interference presence of glucose in sugar. Next, Rothras test procedure. Take 10 ml of urine, add a pinch of sodium, solid ammonium sulfate and shake the tubes till it becomes. So ఈ ప్రొసీజర్ చదవండి. ఈ రోథ్రస్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే కీటోన్ బాడీస్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి రోథ్రాస్ టెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ టెస్ట్, ప్రోటీన్స్ ఉన్నాయా లేవా. మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, ఇందులో ఏదన్నా ఒక 2 కెమికల్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ గురించి అడగొచ్చు, లేదంటే ఆల్బమిన్ యూరియా ఎలా కనుక్కుంటారు, ప్రోటీన్ ఇన్ యూరియా ఎలా కనుక్కుంటారు అని అడిగినప్పుడు హేస్ టెస్ట్ ఇది. ఓకేనా, అప్పుడు ఈ ప్రొసీజర్ రాసేయాలి మీరు. తర్వాత బైల్ సాల్స్ ఎలా కనుక్కుంటారంటే ఈ ప్రొసీజర్, ఈ అబ్జర్వేషన్ రాసేయాలి. ఓకే, ఫ్లేమ్ ఫోటోమీటర్. Flame photometer is used for estimation of serum electrolytes like sodium, potassium, lithium, etc. So blood sample లో సీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ని డిటెక్ట్ చేయడానికి, ఎస్టిమేట్ ఎంత అమౌంట్ ఉందని ఎస్టిమేట్ చేయడానికి ఫ్లేమ్ ఫోటోమీటర్ ద్వారా టెస్ట్ చేస్తారు. సో ప్రిన్సిపల్ ఏంటి, అసలు ఫ్లేమ్ ఫోటోమీటర్ ప్రిన్సిపల్ ఏంటి, సబ్ హెడింగ్ పెట్టుకోండి ప్రిన్సిపల్ అని, అండ్ దాని కింద పాయింట్ వైజ్గా రాయండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ ఎమిటెడ్ వెన్ అ సబ్స్టాన్స్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అ flame. Okay, in the presence of flame, the test solution evaporates and dissociated into neutral ions and absorb the heat energy from flame and gives light. Okay, the amount of light produced is proportional to the concentration of the substance in the solutions. So ఎంత లైట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అంత కాన్సన్ట్రేషన్ ఆ సబ్స్టెన్స్లో ఉందని అర్థం. సో ఎక్కువ లైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సోడియంకి ఎక్కువ లైట్ ప్రొడ్యూస్ అయిందంటే దాని అర్థం ఏంటి, సోడియం కాన్సన్ట్రేషన్ ఆ సీరంలో ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంపోనెంట్స్ దగ్గర, సో వాట్ ఫ్లేమ్ ఫోటోమీటర్లో అసలు ఏమేమి ఉంటాయంటే ఫ్లేమ్ ఉంటుంది, నెబ్యులైజర్ ఉంటుంది, మోనోక్రోమాటర్ ఆర్ ఫిల్టర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఫోటో డిటెక్టర్ ఉంటుంది. ఓకేనా, ఈ 4 పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే ఈ 4 పాయింట్స్కి ఒక్కొక్క పాయింట్ అయినా కానీ రాయండి. ఓకేనా, లైక్ ఇట్స్ ద లైట్ సోర్స్ జనరలీ యూస్డ్, గ్యాసెస్ ఆర్ హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా, ఫ్లేమ్కి ఇలా రాసిన తర్వాత ప్రొసీజర్ ఏంటో రాయండి. ఓకే, ఈ ప్రొసీజర్ కూడా చాలా సింపులే. At first, switch on the flame photometer and stand for 2 to 3 minutes. Switch on the air pressure for air inlet and allow the stand for 2 to 3 minutes. Open the control of LPG connection, light the flame with the help of a matchbox. Feed distilled water and set the machine 0. Okay, feed the standard and set their readings. ఓకే, ప్రొసీజర్ అంతా కూడా మీరు ఒక్కసారి చదువుకోండి, ప్రొసీజర్ ఐడియా గుర్తుండిపోతుంది. అసలు ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్స్, సరేనా. అసలు ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఇట్ ఈస్ యూస్డ్ టు చెక్ కంటామినెంట్స్ ఇన్ వాటర్ టు వేరియస్ వాటర్, ద వేరియస్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం. ఓకేనా, ఉంటుంది. నార్మల్ రేంజెస్ ఏమో ఇది, సీరం సోడియం ఎంత ఉంటుంది, 135 to 145. నెక్స్ట్ సీరం పొటాషియం, క్లోరైడ్స్, కాల్షియం. ఓకేనా, సో ఇక్కడ MEQ/L అంటే మీనింగ్ ఏంటంటే మిల్లీ ఈక్వల్ ఇన్ పర్ లీటర్. ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ నంబర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఓకేనా, అండ్ ఈ డయాగ్రామ్ కూడా అసలు మర్చిపోకండి. దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతే నీట్గా ఎగ్జామినేషన్ హాల్లో వేయడానికి ట్రై చేయండి. మీ సబ్ హెడింగ్స్ చూస్తాడు, ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ పాయింట్స్ చూస్తాడు, అండ్ డయాగ్రామ్ చూస్తాడు. ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఖచ్చితంగా అబవ్ 6 మీకు మార్క్స్ రావాల్సిందే.
ఓకే, అలా అని నీట్గా వేయడానికి మీ ఉన్న టైంని మాత్రం వేస్ట్ చేసుకోకండి. అలాగే పేజెస్ని కూడా అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఒక బుక్లెట్ లాగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ షీట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయలేరు. సో మీ హ్యాండ్ రైటింగ్ని కూడా కొంచెం చిన్నగా చేసి రాయడానికి ట్రై చేయండి. ఓకే, కలరిమీటర్ ఇది అయితే ఖచ్చితంగా బయోకెమిస్ట్రీ పేపర్లో వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, ద మోస్ట్ వైడ్ యూస్డ్ మెథడ్ ఫర్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ కలరిమీటర్. ఓకేనా, ఇక్కడ కాంపౌండ్స్లో ఉండే కాన్సన్ట్రేషన్ని తెలుసుకోవడానికి ఈ కలరిమీటర్ యూజ్ చేస్తారు. ఇట్స్ ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ a white light passes through a colored solution, some light is absorbed and some light is transmitted. ఓకే, ఎప్పుడైతే ఒక కలర్డ్ సొల్యూషన్ అనేది వైట్ లైట్ పాస్ అయినప్పుడు కొంచెం లైట్ అబ్జార్బ్ అవుతుంది, కొంచెం లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ద అబ్జార్బ్డ్ లైట్ ఈస్ మెజర్డ్ యాజ్ ఆప్టికల్ డెన్సిటీ. ద అబ్జార్బ్డ్ లైట్ ఈస్ మేడ్ టు fall on the photocell which converts light energy into electrical energy. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రీడింగ్ దేని ద్వారా చూస్తామంటే ఇట్ ఈస్ మెజర్డ్ బై గాల్వానోమీటర్. ఇప్పుడు ఏదైనా కానీ ఎలక్ట్రికల్గా మెజర్ చేసి మనకి బయటకు మాత్రం డిజిటల్గా ఒక నెంబర్ కనిపిస్తుంది. వెయింగ్ బ్యాలెన్సెస్లో కూడా మీరు గమనిస్తే ఇట్స్ డన్ బై గాల్వానోమీటర్. ఓకే, సో ఈ వీడియో పాజ్ చేసుకొని ఈ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే చదువుకోండి. దీంట్లో అట్లీస్ట్ ఒక 3-4 పాయింట్స్ అయినా కానీ కలరిమీటర్ ఇంట్రొడక్షన్లో ప్రిన్సిపల్ రాసిన తర్వాత ఇవి రాస్తే బెటర్. ఓకే, సో many compounds which are colorless can be colored on reacting with suitable reagents. ఓకే, ఆ రియేజెంట్స్ యూజ్ చేయడం వల్ల అది కలర్ వస్తుంది. దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ని మనం calorimeter measure చేస్తుంది. ఓకే, the color intensity of unknown is concentration composed with standard which is proportional to the concentration of the solution. ఓకే, సో అన్నోన్ కాన్సన్ట్రేషన్ని స్టాండర్డ్గా తెలిసిన కాన్సన్ట్రేషన్ని ఇది ఈక్వల్గా ఉండేలాగా చూస్తుంది అన్నమాట, సొల్యూషన్ది అండ్ అన్నోన్ సొల్యూషన్ది కూడా. ఓకే, నెక్స్ట్ colorimeter, the quantum of light absorbed by a colored solution is determined by colorimeter. ఓకే, ఇప్పుడు దాంట్లో పార్ట్స్ సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది, అడ్జస్టబుల్ ల్యాంప్ ఉంటుంది, కండెన్సింగ్ లెన్స్ ఉంటుంది, అండ్ ఫిల్టర్స్, క్యూవెట్స్, అండ్ ఫోటోసెల్ ఆర్ డిటెక్షన్, అండ్ గెల్వానోమీటర్. సో మీరు ఈ పార్ట్స్ అన్నీ గుర్తుంచుకోండి. మీరు ఈ డయాగ్రామ్ని గుర్తుంచుకున్నా కానీ ఆన్సర్ని ఈజీగా రాయగలుగుతారు. ఓకే, రిమెంబర్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ మీరు 2-3 సార్లు నేర్చుకోండి, డయాగ్రామ్ని అర్థం చేసుకోండి. సో ఇక్కడ లైట్ సోర్స్ ఉంది, తర్వాత ఒక స్లిట్ ఉంది, లెన్స్ ఉంది. ఈ లెన్స్ త్రూ లైట్ ఈ లెన్స్ త్రూ వెళ్ళి ఒక ఫిల్టర్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మోనోక్రోమాటిక్ లైట్. ఓకే, నెక్స్ట్ ఈ కువెట్లో సొల్యూషన్ ఉంటుంది అండ్ ఫోటోసెల్ అండ్ అవుట్పుట్ విల్ బి ఎస్ డిజిటల్గా మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది ఎంత అమౌంట్ ఉంది అని. ఓకే, సో మీరు ఈ పాయింట్స్ అన్ని సబ్ హెడింగ్స్, అండ్ ఈ సబ్ హెడింగ్స్లో ఫిల్టర్స్, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఫిల్టర్స్, ఇట్ ప్రొవైడ్స్ మోనోక్రోమాటిక్ లైట్ సింగిల్ వేవ్ లెంత్ బై ఫిల్టరింగ్ అదర్ వేవ్ లెంత్. ఓకేనా, ఇలా ఒక్కొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని రాసిన ఓకే. బట్ ఈ మెయిన్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్ చెక్ చేసి కూడా మీకు మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా అని ఏదో ఒక సోది రాయకండి మెయిన్ హెడ్డింగ్ పక్కన, బట్ అట్లీస్ట్ 1 పాయింట్ అన్నా యూ జస్ట్ ట్రై టు రిమెంబర్. నెక్స్ట్ బ్లాంక్ అంటే ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్లాంక్ ఇంపార్టెంట్, స్టాండర్డ్ ఇంపార్టెంట్, అండ్ టెస్ట్ ఇంపార్టెంట్. It is prepared by using all the reagents except the substances to the estimated with 2 blanks, water and a reagent blank. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ అంటే ఏంటో ఒక పాయింట్ రాయండి, టెస్ట్ అంటే ఏంటో ఒక పాయింట్ రాయండి. ఓకే, ఇక్కడైతే అన్నిటికీ 2 to 3 పాయింట్స్ ఉన్నాయి. మీరు 2 to 3 పాయింట్స్ నేర్చుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ 3 పాయింట్స్లో మీకు ఒక్కటి గుర్తున్నా చాలు. ఇక్కడ ఒకటే పాయింట్ అని చదువుకొని వెళ్ళకండి. ఆ ఒక్క పాయింట్ కూడా గుర్తు రాకపోతే మళ్ళీ మీరు చదివిన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రొసీజర్ రాయండి. ప్రొసీజర్ ఈస్ ప్లేస్ గ్లాస్ ఫిల్టర్ ఇన్ ది ఫిల్టర్ స్లాట్, fill the cuvette to about 3/4 with distilled water and place it on the slot, switch on the instrument and allow it to warm up for 4 to 5 minutes. సో ఈ పాయింట్స్ అన్నీ రాసేయండి. మీరు ప్రొసీజర్ ఎలా చేయాలో రాయండి. దీనివల్ల యూజ్ ఏంటో రాయండి. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ వేరియస్ బయోకెమికల్ కాంపౌండ్స్ ఇన్ వేరియస్ శాంపుల్ లైక్ బ్లడ్, ప్లాస్మా, CSF, యూరిన్. ఓకేనా, ఈ యూజెస్లో కూడా ఇవన్నీ నేర్చుకోండి. మీకు అక్కడికి వెళ్ళే వరకు ఏది గుర్తుంటే అది రాసేయండి. ఓకే, అదొక ఇంపార్టెంట్ ఆన్సర్ కలరిమీటర్. అది మాత్రం చదువుకోకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళకండి.